చూడు మనీషా, నీలా అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. అత్తయ్య గారు, నేను నిజం చెప్తున్నాను. టెండర్ వేయడానికి వెళ్ళిన రోజు మేము కారులో స్పీడ్గా వెళ్తున్నాం. ఆ టైంలో లక్కీ ఫోన్ చేసుండకపోతే ఆయన ఆ ఫోన్ కాల్ మాట్లాడడం కోసం స్పీడ్ తగ్గించకపోయి ఉంటే మేజర్ యాక్సిడెంట్ జరిగి ఉండేది. మేమిద్దరం ప్రాణాలతో మిగిలే వాళ్ళమే కాదు. ఈరోజు కూడా లక్కీ అరిచి అలర్ట్ చేసుండకపోతే ఆ రౌడీ ఆయన ప్రాణాలు తీసుండేవాడు. లక్కీ వల్లే ఆయన సేఫ్ అయ్యారు. నువ్వు చెప్తుంది సిల్లీ అని నీకు అనిపించట్లేదా లక్ష్మి? లక్కీ ఫోన్ చేయడం వల్లే మిత్ర కార్ యాక్సిడెంట్ నుండి సేవ్ అయ్యాడు అని చెప్తున్నావు. కానీ నిజానికి లక్కీ ఫోన్ చేయడం వల్లే, డ్రైవింగ్ చేస్తూ మిత్ర కాల్ మాట్లాడడం వల్లే ఆ యాక్సిడెంట్ జరగబోయింది. ఈ రోజు కూడా లక్కీ ఫోన్ చేయటం వల్లే మిత్ర బయటికి వెళ్ళాడు. అందువల్లే ఆ రౌడీలు అటాక్ చేసే పరిస్థితి వచ్చింది. మిత్ర ఇంట్లో ఉండుంటే అసలు ఆ ప్రాబ్లం వచ్చేదే కాదు కదా. దీన్ని బట్టి అర్థమవుతోందా? లక్కీ మిత్ర అదృష్టం కాదు, మిత్రని గండంలోకి నెట్టేసే దురదృష్టమని. మనీషా, ఏంటి అరుస్తున్నావు? నేను చెప్పేదేమీ అబద్ధం కాదు. లక్కీ మిత్ర అదృష్టం కాదు, ఆపద. ఆపు మనీషా. పసి బిడ్డ గురించి అలా మాట్లాడతావా? లక్కీ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను సహించను. లక్కీ నీ కన్న కూతురని, నీ ఆపదలు తీర్చే దేవత అని నువ్వు తెలుసుకుంటే నా గతేం కావాలి మిత్ర? వాస్తవాలు బాధగానే ఉంటాయి మిత్ర, నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి. లక్కీ అంటే నాకేం కోపం లేదు, కానీ లక్కీ నీ ప్రాణాలు కాపాడుతుంది అంటే నేను నమ్మలేను. కళ్ళ ముందు సాక్ష్యాలుంటే ఎందుకు నమ్మవు? అది సాక్ష్యం కాదు, నువ్వు చెప్పే సాకులు. నేనంటున్నానని కాదు, కానీ మీరే ఆలోచించండి ఆంటీ. మిత్రని కన్న కూతురు తప్ప ఎవ్వరూ కాపాడలేనని మీరే చెప్పారు. పెంచిన కూతురు కాపాడుతోందని ఈ లక్ష్మి వాదిస్తోంది. అవును, మిత్రను కాపాడేది తన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రమే. లేదత్తయ్య గారు, ఆయన్ని కాపాడుతుంది లక్కీనే. మీరు చెప్పిన మృత్యుంజయ హోమం లక్కీని కూర్చోపెట్టి జరిపిస్తే ఆయన ఆపద తొలగిపోతుంది. కన్న కూతురు కాని దాంతో హోమం జరిపించి మిత్ర ప్రాణాలతో చెలగాటమాడుతున్నావా లక్ష్మి? లేని కడుపు ఉందని అత్తయ్య గారిని నమ్మించి ఆయన ప్రాణాలతో చెలగాటమాడింది నువ్వు. అత్తయ్య గారు, లక్కీయే ఆయన ప్రాణాలు కాపాడే దేవత అని నేను నిరూపిస్తాను. వెంటనే మన దీక్షితులు గారిని పిలిపించండి. ఈ ఇంట్లో అన్నిటికీ ఆయనే పరిష్కారం చెప్పారు. ఇప్పుడు కూడా ఈ సమస్యకి పరిష్కారం ఆయనే చెప్తారు. ఆయన్ని పిలిపించండి. దీక్షితులు గారిక్కడ లేరమ్మా, దీక్ష కోసం హిమాలయాలకెళ్లారు. లక్కీ గురించి నీకు తెలిసే అన్ని దారులు మూసేస్తానే. అది నీ బిడ్డ అని నీకు ఎప్పటికీ తెలియనివ్వను. మిత్ర సమస్యకు లక్కీ పరిష్కారం అయితే
అందరికంటే ముందు సంతోషించేదాన్ని నేనే. నా బిడ్డ గండం తొలగిపోవడం కంటే అంతకంటే నాకేం కావాలి? కానీ ఆ నాగసాధువు చెప్పినట్లు అన్నీ జరుగుతున్నాయి. మిత్ర కన్న కూతురు మాత్రమే ఆ గండం నుంచి కాపాడగలదని ఆయన చెప్పారు. ఆ బిడ్డతోనే హోమం జరిపించాలి. లక్కీ నా పేగు బంధం కాకపోవచ్చు, కానీ ఆయన ప్రేమ బంధం కాదా అత్తయ్య? లక్కీకి ఆయన్ని కాపాడే శక్తి ఆ ప్రేమ ఇవ్వదంటారా? లేదు లక్ష్మి, లక్కీని ఎవరో కని వదిలేసి వెళ్తే తనకి మిత్ర తండ్రి స్థానంలో నిలబడ్డాడు. ఆవిడ బాబుని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది మేడం. ఆమె స్పృహలో లేకపోవడం వల్ల ఆమెకు మొదట పాప పుట్టిందనే సంగతి కూడా తెలియదు. లక్కీ తల్లి ఎవరో తండ్రి ఎవరో ఇంతవరకు మాకెవ్వరికీ తెలీదు. అమ్మో, ఈవిని ఎక్కువ మాట్లాడినిస్తే లక్ష్మి దగ్గర నిజం బయటపడిపోతుంది. లక్ష్మి కన్న బిడ్డే అని తనకు తెలిసిపోతుంది. ఈ టాపిక్ ఎలాగైనా డైవర్ట్ చేయాలి. లక్ష్మికి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా ఆంటీ? తనని ఇలాగే వదిలేస్తే ఈ రోజు దేవయాని ఆంటీని కాటేసిన పాము కూడా మిత్రని కాటేయకుండా ఆంటీనే కాటేసేలా చేసిన దానికి కారణం కూడా లక్కీ అని చెప్తుంది. అన్న అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పే అబద్ధాలు నిజాలని నమ్మాల్సిన అవసరం మాకు కూడా లేదు. ఈ రోజు ఇంకా త్రయోదశి పూర్తి కాలేదా ఆంటీ? మిత్రని జాగ్రత్తగా చూసుకోవాలి. తనని గదిలోకి వెళ్ళమని చెప్పండి. మిత్ర, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమండి, హాస్పిటల్కి ఫోన్ చేయండి. దేవయానికి ఎలా ఉందో ఏంటో. ఇందాకే వివేక్ చేశాడు, బానే ఉందంట. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తున్నారని చెప్పాడు. లక్కీ గురించి నువ్వు ఏం చెప్పినా నేను పడనివ్వను లక్ష్మి. లక్కీయే ఆయన ప్రాణాలు కాపాడే దేవత. ఇప్పటి వరకు లక్కీ ఆయన్ని 4 సార్లు కాపాడింది. లక్కీ మిత్ర అదృష్టం కాదు, ఆపద. అవును, మిత్రను కాపాడేది తన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రమే. ఇప్పటి వరకు జరిగినవన్నీ ఆలోచిస్తే లక్కీయే ఆయన్ని కాపాడుతుంది అన్నది నిజం. కానీ అరవింద్ అత్తయ్య గారు చెప్తున్న దాని ప్రకారం కన్న కూతురే ఆయన్ని కాపాడాలి. లక్కీ విషయంలో నేను పొరపాటు పడుతున్నానా, లేక అత్తయ్య గారు పొరపాటు పడుతున్నారా? ఏది ఏమైనా లక్కీ గురించి డీప్గా ఎంక్వైరీ చేయాలి. అక్క అక్క, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు జాను. చిన్నత్తయ్య గారికి ఎలా ఉంది? బానే ఉంది వదిన. ఇంటికి కూడా తీసుకొచ్చేసాం. ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఆవిడ ఒంట్లో ఉన్నదంతా విషమే కదక్కా. ఇక పాము విషయం ఆవిడేం చేస్తుంది? అలా అనకూడదు జాను, తప్పు. వివేక్, పాము ఇంట్లోకి ఎలా వచ్చిందో ఏమైనా తెలిసిందా? ఆ విషయం అర్థం కావట్లేదు వదిన. ఇదివరకు ఎప్పుడు ఇంట్లోకి పాములు రాలేదు. బయట నుంచి ఎవరైనా తీసుకొచ్చి పాముని ఇంట్లో వదిలేరేమో. జాను, ఎవరు వదులుతారు? నువ్వు అనవసరంగా కొత్త డౌట్స్ క్రియేట్ చేయకు. వివేక్, నీ ఫోన్లో సీసీ కెమెరా లింక్ ఉంది కదా? ఉంది వదిన. ఇంటి బయట లోపల అన్ని కెమెరాస్ ఫుటేజ్ చూడొచ్చు. ఒక్కసారి ఆ ఫుటేజ్ ఓపెన్ చేయవా? ఏ రోజు ఫుటేజ్ కావాలి వదిన? ఈ రోజుదే కావాలి.
ఆయన గది ముందు కెమెరా ఫుటేజ్ ఉంది కదా అది. సరే వదిన. మధ్యాహ్నం 1:30 ఆ టైంకి పిల్లలు నాకు ఫోన్ చేశారు. ఆ టైంలో ఇంట్లో ఏం జరిగిందో చూడాలి. కొంచెం ఫార్వర్డ్ చేయవా? ఎస్, దొరికింది. ఏం దొరికిందక్క? మరో సాక్ష్యం దొరికింది. మరో సాక్ష్యం ఏంటి వదిన? ఆయన్ని కాపాడుతుంది లక్కీయే వివేక్. ఇప్పటి వరకు లక్కీ ఆయన్ని 4 సార్లు కాపాడింది. హలో హలో డాడీ, నేను లక్కీని. మీరు ఫోన్ చేయడం వల్లే మాకు పెద్ద ప్రమాదం తప్పి చిన్న గాయాలతో బయటపడ్డాం. నాన్న, మిత్ర గారు, నాన్న, 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 నాన్న. ఆ 3 సార్లు ఆయన్ని లక్కీయే కాపాడింది. ఈ పాము నుంచి కూడా ఆయన్ని లక్కీయే కాపాడింది. పాము ఆయన్ని కాటు వేసే టైంకి లక్కీ ఫోన్ చేసింది. ఆ ఫోన్ వల్లే ఆయన గదిలో నుంచి బయటకొచ్చారు. పాము కాటు నుంచి తప్పించుకున్నారు. అంటే బావగారిని గండం నుంచి కాపాడింది లక్కీ అని అర్థమవుతుందక్క. అవును, ఆయన ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న లక్కీయే ఆయన ప్రాణాలు కాపాడుతోంది. వెంటనే ఈ విషయం పెద్దమ్మకి చెప్దాం పదవదిన. ఉండు వివేక్, నేను ఆల్రెడీ చెప్పాను. కానీ ఆయన రక్తం పంచుకు పుట్టిన కూతురే ఆయన్ని గండం నుంచి కాపాడుతుందని అత్తయ్యగారు నమ్ముతున్నారు. లక్కీ అతను పెంచుకున్న కూతురు అని మనీషా వాదిస్తోంది. పెంచుకున్న కూతురైతే మాత్రం కూతురు కాకుండా పోతుందా? ఇన్ని సాక్ష్యాలున్నా అరవింద్ అత్తయ్య గారు ఎందుకు నమ్మట్లేదు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా లక్కీ ఆయన్ని కాపాడుతుందని అర్థమైంది. ఇక గండం సమయంలో ఆయన పక్కన లక్కీ ఉండేలా చూసుకోవాలి. లక్కీ అంటే అన్నయ్యకి ప్రాణం. ఆ ప్రేమ అన్నయ్యని కాపాడుతుందేమో. అవునండి, పెంచిన ప్రేమ కూడా కన్న ప్రేమతో సమానం. పేగు బంధమే కాదు, ప్రేమ బంధం కూడా గొప్పదే. అసలు ఆయనకి లక్కీకి ఉన్న బంధం ఏంటో తెలుసుకోవాలి. ఎలా అయినా కనుక్కుంటాను. ఆంటీ, మీకు ఇప్పుడు ఎలా ఉందా ఆంటీ? నువ్వు నాకు చాలా దగ్గర అనుకున్నాను. నన్ను హాస్పిటల్లో పడేసిపోయావు. మళ్ళీ ఇప్పుడు పరామర్శించడానికి వచ్చావా? సారీ ఆంటీ, తప్పనిసరి వెళ్లాల్సి వచ్చింది. నన్ను ఆ కండిషన్లో వదిలేసి ఎలా వెళ్ళావు? దగ్గరుండి నన్ను చూసుకోవాల్సింది పోయి వదిలేసి వెళ్ళిపోతావా? నీకసలు మనసాక్షి అనేది ఉందా? చెప్పాను కదా ఆంటీ, అర్జెంట్ పనుండి వెళ్ళానని. మీ గురించి డాక్టర్కి అన్నీ చెప్పే వెళ్ళాను. ఏంటి జాను, మా మనీషా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ కాదండి, గొడవ పడుతున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఏంటి తిట్టుకుంటున్నారా? ఎందుకు? ఏంటండి, వాళ్ళ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు? వాళ్ళ ఇంట్లోనే కదా ఉన్నారు, సిగ్నల్ ఎందుకు రావట్లేదు? ఇది సిగ్నల్ ప్రాబ్లం కాదు జాను, బడ్స్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడే అయిపోవాలా? కాసేపైనా ఛార్జింగ్ వస్తే బాగుండేది. మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను టైంకి ఇంటికి రాబట్టి సరిపోయింది. లేదంటే కొంప మునిగేది. అంత కొంపలు మునిగేలా ఏం జరిగింది? ఆ లక్ష్మి లక్కీ గురించి చెప్పేపోయింది. ఏంటి?
లక్కీ గురించి తెలిసిపోయిందా? ఏమండి, వాళ్ళు లక్కీ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మీరు ఛార్జింగ్ పెట్టండి, నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినేసి వస్తాను. జాను, లక్కీ తన కూతురేనని లక్ష్మి ఎక్కడ కనిపెట్టేస్తుందోనని టెన్షన్ పడిపోయాను ఆంటీ. దానికి ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఈ మధ్య మిత్రాన్ని వరుసగా సేవ్ చేసింది లక్కీయే కదా. ఆ విషయం మీద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. అరవింద్ ఆంటీ ఎక్కడ లక్కీ అమ్మకు తనే సీమంతం చేసిందని, హాస్పిటల్కి తనే తీసుకువెళ్ళిందని లక్ష్మితో చెప్తుందేమోనని భయపడ్డాను. కాస్తుంటే టాపిక్ అటే వెళ్లేది. సరిగ్గా ఆ టైంకి నేనొచ్చి టాపిక్ డైవర్ట్ చేశాను. అటు అరవింద్ ఆంటీకి ఇటు లక్ష్మికి డౌట్ రాకుండా మేనేజ్ చేశాను. మంచి పని చేసావు మనీషా, లేదంటే ఈ రోజుతో ఈ కథ కంచికి చేరేది. ఏయ్, ఎవరక్కడా? నేనే అత్తయ్యా. నా రూమ్ బయట నువ్వేం చేస్తున్నావు? మీరు టాబ్లెట్ వేసుకున్నారో లేదో ఇద్దామని వచ్చాను అత్తయ్య. మీ కోడలికి మీ మీద బాగా శ్రద్ధ ఉందా ఆంటీ? అత్తయ్య, గుర్తుంది కదా, ఈ రాత్రంతా మీరు రెప్ప వాల్చకూడదు, తెల్లవారే వరకు మేల్కొనే ఉండాలి. ఏంటి, నైట్ ఆంటీ ఎందుకు నిద్రపోకూడదు? పాము కాటేసిన వాళ్ళు రాత్రిపూట నిద్రపోతే ఆ నిద్రలోనే పోతారంట. అవునా ఆంటీ? ఏ అదేం లేదు, అయినా ట్రీట్మెంట్ అయిపోయింది కదా, నాకు అసలు ఏమీ కాదని డాక్టరే చెప్పారు. నేను మీ మంచి కోరే చెప్తున్నానత్తయ్య. ఒక్క పూట నిద్ర ఆపుకుంటే ఏమవుతుంది? ఎలాగో మీకు తోడుగా మనీషా కూడా ఉంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ మేల్కోవచ్చుగా. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. మీ మేలుకోరే చెప్తున్నాను అంటోంది. ఇదంతా మీ మీద ప్రేమేనా? దాని బొంద. ఈ రోజు రాత్రి నా నిద్ర వేస్ట్ అవుతుందని దాని రాక్షస ఆనందం అంతే. ఇందాక నువ్వు లక్కీ గురించి ఏదో చెప్తున్నావు, మళ్ళీ చెప్పు. వద్దా ఆంటీ, కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు. గోడకి చెవులుంటాయి. పైగా జాను మనల్ని వాచ్ చేస్తుందేమోనని నాకేదో డౌట్గా ఉంది. అదే నిజమేలే. మొత్తానికి నీకు నాకు గండం గడిచింది, ఇద్దరం సేఫ్ అయ్యాం. ఓకే ఆంటీ, టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోండి. మనీషా, నన్ను చంపేస్తావా ఏంటి? నేను చచ్చిన నిద్రపోను. ఆ జాను ఏదో చెప్తే నమ్మేస్తారా? అది చెప్పింది నిజమే. నాకు తెలిసిన వాళ్ళు పాము కాటేశాక నిద్రపోయి చచ్చిపోయారు. ఈ రాత్రంతా నేను రెప్పవేను. నువ్వు కూడా నాకు తోడుగా మేల్కొని ఉండాలి. పిల్లలు ఎక్కడ లక్ష్మి? వాళ్ళు ఇందాకే తినేసి పడుకున్నారండి. అమ్మ వాళ్ళు తిన్నారా? అందరూ తినేశారు. అయితే నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి తిందాం. మీరు తినండి, నాకు తినాలనిపించట్లేదు. ఏమైంది లక్ష్మి? లక్కీ గురించి తెలుసుకోవాలండి. తనకి మనకి ఉన్న బంధం ఏంటో కనిపెట్టాలి. మీకు లక్కీ వాళ్ళ అమ్మ గురించి ఏమైనా తెలుసా అండి? తన గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? బాగా గుర్తు చేసుకోండి. చేసుకోవడానికి ఏం లేదు లక్ష్మి. నువ్వు దూరమైన టైంలో నేను మున్నార్ వెళ్ళాను. అక్కడ
ఆ క్షణం లక్కీని చూడగానే నాకు ఎందుకో తనని దగ్గర తీసుకోవాలనిపించింది. లక్కీ దగ్గరయ్యాక నువ్వు దూరమైన బాధని మర్చిపోయాను లక్ష్మి. అప్పటినుంచి లక్కీయే నాకు లోకమైంది. కన్నబిడ్డ కంటే ఎక్కువైంది. తను నాకు దూరం అవుతుందేమోనన్న భయంతో కావచ్చు, తన తల్లిదండ్రులు ఎవరో నేను తెలుసుకోలేదు. తన కన్న తల్లి గురించి లక్కీ ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగి ఉంటుంది కదా.